దేవునికి మహిమ కలుగును గాక. మరొక వాక్యం చదువుతూ ప్రార్థనలోకి వెళ్దాం. ఎజికేల్ రాసిన గ్రంథము 47వ అధ్యాయము 9వ వచనానికి మీకోసం చదువుతున్నానండి. వడిగా పారు ఈ నది వచ్చే చోటనెల్లా జలములన్నీయును బ్రతుకును. ఈ నీళ్లు అక్కడికి వచ్చుట వలన ఆ నీరు మంచినీళ్ళగును గనక చేపలు బహు విస్తారములగును. ఈ నది ఎక్కడ పారునో అక్కడ సమస్తమును బ్రతుకును. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థించుకుందామండి. పరిశుద్ధ గొప్ప దేవా, నీకు స్తోత్రం, స్తుతి, మహిమ, ఘనత, ప్రభావం చెల్లించుకుంటున్నాం నాయన. మరి సమయంలో ప్రభా నా తండ్రి, నీ జీవజల నదుల గురించి మేము మాట్లాడుకుంటుండగా నాయనా ప్రభా నా తండ్రి, నువ్వు ఏ రీతిగా మాలో ప్రవహించాలని ఆశ కలిగి ఉన్నావో, నీవే జీవ నది అయి ఉంటుండగా నాయనా ప్రభా నా తండ్రి, మమ్మల్ని ప్రభా నీ జీవ నదిగా మార్చాలని కోరిక కలిగి ఉన్న దేవా, మా ద్వారా నువ్వు చేయబోతున్న గొప్ప కార్యాలను బట్టి, సూచక క్రియలను బట్టి మీకే వేలాది కోట్లాది వందనాలు తెలియజేసుకుంటూ ఈరోజు వాక్యం వింటున్న ప్రతి బిడ్డని నాతో పాటుగా నాయనా ప్రభా దీవించండి. నీ జీవ జలములతో నింపి తృప్తిపరిచి ప్రభా నా తండ్రి, నీ కొరకు ఉపయోగకరమైన పాత్రగా చేయమని నజరుడైన యేసు ప్రభు నామంలో ఈ ప్రార్థనంతో అడిగి వేడుకుంటూ పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈరోజు దేవుడు మన కోసం ఇస్తున్న వాక్యాంశం ఏంటి అంటే జీవజలములు గల నది అండి. జీవజల నది. హల్లెలూయా. మరి జీవజల నది గురించి మరి బైబిల్ గ్రంథంలో చాలా చోట్ల రాయబడింది. మరి నేను ప్రత్యేకంగా ఈరోజు ఎజికేల్ గ్రంథంలోని రాయబడిన 47వ అధ్యాయంలో ఉన్న వచనాల గురించి, అలాగే మరి చివరగా మరి ప్రకటన గ్రంథము మరి 22వ అధ్యాయంలో కూడా మరి కొంచెం రాయబడిందండి. అంటే అక్కడ 4 మాటలు మాత్రమే రాయబడింది. కానీ ఎజికేల్ గ్రంథంలో 47వ అధ్యాయంలో మాత్రం మరి చాలా క్లియర్గా, స్పష్టంగా మరి ఎన్నో అంశాలు మరి కంప్లీట్గా చూస్తే మరి కొన్ని ఆల్మోస్ట్ ఒక 12 వచనాల వరకు రాయబడిందండి. అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. మరి ఒక్కొక్క వచనాన్ని మనం ధ్యానిస్తుండగా మరి దేవాది దేవుడు మన జీవితంలో ఒక జీవజల నదిగా ఎలా ప్రవహించాలని ఆశ కలిగి ఉన్నాడు. మనము ఆయన నది ఎలా అవుతాము, మనము ఆయన నది అయినప్పుడు మనం ఇతరులకి దీవెనకరంగా ఎలా మార్చగలుగుతాము అనేది మనం ఈరోజు నేర్చుకుందాము, తెలుసుకుందాము, పాటిద్దామండి. అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. మరి చాలామందికి ఈ వాక్యం గురించి తెలుసు. ఎజికేల్ 47 అనగానే మరి సేవకులైన వాళ్ళే కావచ్చు, మరి విశ్వాసులు అయిన వాళ్ళే కావచ్చు, మరి అన్యులైతే కొత్తగా వింటున్నారేమో, మరి మీకోసం కూడా దేవుడు మాట్లాడబోతున్నాడు ఈరోజు. మరి ఏంటి అంటే ఇది దాహము తీర్చేది మాత్రమే కాదు. మరి ఇక్కడ ఇది ఎక్కడెక్కడైతే పారుతుందో, ఎక్కడెక్కడైతే ప్రవహిస్తుందో, హల్లెలూయా, మరి అక్కడ ఏమి జరుగుతుంది అని చూస్తే అంటే స్వస్థత కలుగుతుందంట, బ్రతుకుతారంట. హల్లెలూయా. మరి హీలింగ్స్ ఉంటాయంట. మరి అలాగనే మరి ఆహారం కూడా మరి అవే అవుతుందని చెప్పేసి అంటున్నాను. అంటే నేను ఇప్పుడు చెప్తున్నదంటే క్లుప్తంగా మాట్లాడుతున్నాను. మరి ఒక్కొక్క వచనాన్ని ధ్యానించినప్పుడు మరి క్లియర్గా మాట్లాడదామండి. మరి నా అంశము మరి 47 ఎజికేల్ గ్రంథము మరి 9వ వచనాన్ని చూసినప్పుడు వడిగా పారు ఈ నది వచ్చు చోటెళ్లను జలచరములన్నీ, అంటే జలంలో నివసించే అవన్నీ కూడా, ఆ జాతివన్నీ కూడా బ్రతుకును. అంత మాత్రమే కాదు, ఈ నీళ్లు అక్కడికి వచ్చుట వలన, హల్లెలూయా, ఎక్కడికి వచ్చుట వలన అంటే ఆ నీటిలో ప్రవహించ వలన, ఈ జీవన నది ఆ సముద్రం అనే నీటిలో ప్రవహించుట వలన ఆ నీరంతా కూడా మరి సముద్రపు నీరంతా ఉప్పుగా ఉంటుందంట కదండి. ఆ ఉప్పు నీళ్ళన్నీ కూడా మరి మంచి నీళ్ళుగా మారిపోవడం. అంత మాత్రమే కాదు, ఆ చేపలన్నీ బహు విస్తారం అవుతాయంట. అంత మాత్రమే కాదు, ఆ నది ఎక్కడెక్కడైతే పారుతుందో మరి అదంతా ఆ పారే చోటల్లంతా కూడా జీవం అనేది, అంటే ప్రతిది కూడా, ప్రతి జీవం కలిగింది కూడా బ్రతుకుతుంది అని చెప్పేసి ఈ వచనం అయితే చెప్తుంది. మరి ఇక్కడ ఏ సందర్భంలో మాట్లాడిన వచనం ఇది? మరి సంఘటన ఏంటి, ఆలోచన ఏంటి అనేది చూస్తే మరి ఇక్కడ ఏముందంటే ఎజికేల్ గారికి మరి దేవాది దేవుడు ఒక దర్శనం ఇస్తున్నాడు. ఆ దర్శనం ఏంటి అనేది అంటే మరి ఒక దూత వచ్చి మరి నడిపిస్తున్నాడు. తనని ఎక్కడికి నడిపిస్తున్నాడు అంటే మరి తండ్రి దగ్గరికి, అంటే మరి అక్కడ మందిర ఆవరణలోకి నడిపిస్తున్నాడు. అక్కడ మందిర గడప దగ్గర నుండి మరి ఆయన చూస్తున్నది ఏంటి అంటే ఆ గడప నుండి మరి ఒక ఉబికి అంట. హల్లెలూయా. మరి నది కాదండి, ఉబికి అంటే కేవలం ఒక ఊట అనేది ఊరు అక్కడ నుండి బయటకు వస్తూ మరి ఆ ఊట నుండి వస్తున్న నీరు కాస్త మరి దేవుని పరిశుద్ధ స్థలం నుండి, జాగ్రత్తగా వినండి, దేవుని పరిశుద్ధ స్థలం నుండి మరి ఆ 1వ వచనంలో చూసినప్పుడు నేను మీకోసం చదువుతున్నానండి. 47వ అధ్యాయము 1వ వచనం. అతను మందిరపు గుమ్మము నుండి తోడుకొని వచ్చెను. మరి మందిరము తూర్పు ముఖముగా ఉండెను. నేను చూడగా మందిరపు గడప క్రింది నుండి నీళ్లు ఉబికి తూర్పుగా పారుచుండెను. ఆ నీళ్లు బలిపీఠమునకును దక్షిణముగా మందిరమునకు కుడి పక్కన క్రిందను పారుచుండెను. హల్లెలూయా. చూడండి, ఈ దిక్కుల గురించి అయితే ఈరోజు నేను చెప్పాలనుకోవట్లేదు, అది నాకు అర్థమయ్యేంతది కాదు. కానీ
మరి దేవుని సన్నిధి నుండి అయితే మాత్రం మరి ఈ నీరు అనేది ఉబుకుతూ వస్తుంది అంట. మరి ఈ నది, మరి ఈ ఉబుకుతున్న నీళ్ళు అంటే కేవలం ఒక ఊటలాగా దేవుని సన్నిధి నుండి వస్తున్న ఈ నీరు నదిలాగా ప్రవహించి మరి ఎక్కడికి పోతుంది అనేది చూస్తే మరి అలా పారుకుంటూ వెళ్ళి సముద్రంలో పడిపోతున్నట్టుగా మరి ఇక్కడ దాసుడు చెప్తున్నాడు. అదంతా ఎవరు చూపిస్తున్నారు అంటే ఈ ఎజికేల్ గారికి మరి ఒక దూత చూపిస్తున్నాడంట. అందును బట్టి దేవునికి మహిమ కలుగును గాక. మరి అక్కడ పారుతుంది, అలా పారుకుంటూ వెళ్తున్నప్పుడు మరి అప్పుడు ఆ దూత తనకి చెప్తున్నాడంటే, ఇదిగో నాతో రా, నన్ను వెంబడించని చెప్పేసి ఏం చేశాడంటే మరి ఆ నదిలో అడుగు పెట్టించడానికి కృప చూపించాడు. అంటే తనని వెంబడించమని చెప్పేసి మరి చెప్పినప్పుడు ఒక 1000 మూరలు, హల్లెలూయా, జాగ్రత్తగా వినండి, అంటే 1000 మూరల అడుగు ముందుకు వెళ్ళాడటండి. ఏది ఆ నదిలో అడుగుపెట్టి ఒక 1000 మూరలు, మరి అది ఎంత దూరం ఉంటుందో ఒకసారి ఆలోచన చేస్తే 1000 మూరలు దాటితే మరి ఆ నీళ్ళలో నడిస్తే తనకి ఎక్కడికి వచ్చిందంటే పాదం వరకు అనండి. పాదం వరకు ఆ నీటిలో మరి తన కాలు మునిగినట్టుగా మరి అక్కడ ప్రవక్త చెప్తున్నాడు. మరి అక్కడ నేను చదువుతున్నానండి మీకోసం 3వ వచనం. ఆ మనుష్యుడు కొలనూలు చేత పట్టుకొని తూర్పు మార్గమున బయటకు వెళ్ళి 1000 మూరలు కొలిచి ఆ నీళ్ళ గుండా నన్ను నడిపింపగా నీళ్లు చీల మండము లోతయ్యను. ఆయన ఆ మరి 1000 మళ్ళీ తర్వాత అంటండి 1000 మూరలు కొలిచి నీళ్ళ గుండా నడుచుచుండగా నాకు మోకాళ్ళ లోతు వచ్చెను. ఇంకను ఆయన 1000 మూరలు కొలిచి నీళ్ళ గుండా నన్ను నడిపింపగా నీళ్లు మొల లోతు నుండి ఉండెను. మరి ఆయన ఇంకను 1000 మూరలను కొలవగా నీళ్లు మిక్కిలి లోతై నేను దాటలేనంత నది కనపడలేనంట. హల్లెలూయా. ఇక్కడ 4 వచనాలండి, 4 మాటలు, అంటే 4 విధాలుగా ఉంది. ఫస్ట్ ఏంటంటే 1000 అడుగులు ముందుకేసినప్పుడు మరి అదేంటంటే కేవలం పాదం మాత్రమే ఆ నీటిలో మునుగుతుంది. ఆ తర్వాత చూస్తే మళ్ళీ 1000 మూరల అడుగు మరి ముందుకు నడిపించినప్పుడు మరలా అక్కడ ఏమవుతుంది అంటే మోకాళ్ళ వరకు ఆయన కాలు మునుగుతుందంటే ఎందులో ఆ నదిలో. జాగ్రత్తగా వినండి, దేవుని నుండి వస్తున్న నదిలో మొదట మరి చీలమండలము అంటున్నారు, అంటే పాదాలు మునుగుతున్నాయి, తర్వాత మోకాళ్ళు మునుగుతుంది, మోకాళ్ళ వరకు మునుగుతుంది. మరి ఇంకొక 1000 మూరలు ముందుకు సాగగా అక్కడ నడుం వరకు అటండి, హల్లెలూయా, నడుం వరకు మునుగుతుందటండి. మరి ఆ తర్వాత ఇంకొక 1000 మూరలు ముందు, అంటే అలా 4000 మూరల దూరం అలా మరి వెళ్తుండగా, లోనికి వెళ్తుండగా, ముందుకు సాగుతుండగా నదితో పాటుగా మరి అక్కడ ఏంటంటే తను కంప్లీట్గా మునిగిపోయి ఇంకా తేలలేనంతగా, కనపడనంతగా మరి ఆ నది ఆయనంట. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, ఒక ఊటలాగా వస్తున్న నీరు ఒక నదిలాగా ప్రవహించి మరి ఎంత పెద్ద సముద్రం లాగా అవుతున్నట్టుగా మరి ఇక్కడ మనకి కనిపిస్తుంది. అంటే మరి ముందుకు పారుతుండగా అది లోతు అయిపోతుందో ఎత్తు అయిపోతుందో అర్థం కాలేదు. కానీ మరి ఇక్కడ ఈ చీల మండలం అంటే ఏంటి, ఈ మోకాళ్ళు అంటే ఏంటి, ఇదిగో ఈ నడుం వరకు రావడం అంటే ఏంటి, మునగడం అంటే ఏంటి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. మనం అంటాం కదా, జీవనదిని నా హృదయంలో ప్రవహింప చెయ్యమయ్యా అని మనం పాట పాడతాం కదండి. అంత మాత్రమే కాదు, దేవా ఇదిగో మోకాళ్ళ వరకు కాదయ్యా, సగం వరకు కాదయ్యా, నడుం వరకు కాదయ్యా, ఇదిగో తను నిండా మునిగి తేలాలయ్యా అని మనం పాటలు పాడుతున్నాం కదండి. అందరు బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఏంటండి నదిలో మునిగి తేలడం ఏంటి, ఈ నది ఏంటి, ఈ నది అంటే నిజమే పరిశుద్ధాత్మకి గుర్తే. పరిశుద్ధాత్మకి గుర్తు అయినప్పుడు మరి మోకాళ్ళు ఏంటి, పాదాల వరకు ఏంటి, మరి సగం ఏంటి, మరి పూర్తి ఏంటి అనేది మనం ఒక్కసారి ఆలోచన చేస్తే నిజంగా చెప్పాలంటే ఇది కూడా నేను చెప్పాలనుకున్న అంశము కాదు. కానీ మరి ఈరోజు దేవాది దేవుడు ఈ 4 వీటిని మరి నాకు ఎలా పోల్చాడు అనేది చూస్తే నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. అవునండి, మోకాళ్ళ వరకు ఆ చీలమండలము, మొదటగా చీలమండలం గురించి ఆలోచిస్తే అంటే పాదాల వరకు మరి దేవుని అభిషేకము పొందుకున్నవారు, అంటే మరి అభిషేకం అంటే వాళ్ళు దేవుని నమ్ముకున్నవారే. దేవుని నమ్ముకున్నవారంటే ఖచ్చితంగా దేవుని అభిషేకం ఉంటుంది, పరిశుద్ధాత్మ దేవుని కార్యాలు వారిలో జరుగుతూ ఉంటాయండి. కానీ వాళ్ళ జీవితం ఎలా ఉంటుంది, జస్ట్ బిలీవర్, నమ్ముకున్నాను, ఆ దేవుడితో నడుస్తాను అంతే, నడుస్తారండి. అంటే దేవునితో నడుస్తారు, దేవునిలో ఉన్నామంటారు, సాక్షులుగా ఉంటారు, కానీ సంపూర్ణంగా ఉండరండి. దేవుని పైన పూర్తిగా ఆనుకోవడం వాళ్ళకి తెలియదు. అప్పుడే ఉంటారు, అప్పుడే దేవుళ్ళలో ఉంటారు, అప్పుడే బయట ఉన్నట్టుగా ఉంటారండి. మరి వారిలో దేవుడు లేడా అంటే ఉన్నాడు, సమృద్ధిగా ఉన్నాడు. కానీ వారి అనుభవం మాత్రం కొంచెం వరకే అంటే కేవలం తడిచినట్టుగా, కాళ్ళు తడుచుకున్నట్టుగా. అందరం బట్టి దేవునికి మహిమ కలుగును గాక. మరి మోకాళ్ళ లోతు అంటే వాళ్ళు ఎలా అంటే మన మోకాళ్ళ ప్రార్థన జీవితంతో పోల్చుకోవచ్చు. మోకాళ్ళ ప్రార్థన జీవితం నిజంగా ఉన్నవాడు, సంపూర్ణంగా ఉన్నవాడు కంప్లీట్గా దేవుని మీద ఆధారపడతాడు. కానీ ఇక్కడ ఈ నది ప్రభావం అనేది ఎవరి జీవితంలో అయితే మోకాళ్ళ వరకే అనేది పోల్చుకుంటే అక్కడ ఏంటి అంటే అర్థము, అతను కేవలం అవసరం వచ్చినప్పుడు మాత్రమే మోకరించే వ్యక్తిగా ఉంటాడండి. అందును బట్టి దేవునికి మహిమ కలుగును గాక. మరి తర్వాత చూస్తే నడుము లోతంట, నడుము లోతు వరకు మరి నీళ్లలో నువ్వు మునగడం, ఆయన నదిలో నువ్వు మునగడం అంటే అలాంటి అనుభవం కలిగి ఉండడం, అలాంటి పరిశుద్ధాత్మ అనుభవం కలిగి ఉండడం అంటే ఏంటంటే మరి సగం హంబుల్నెస్, అంటే
జీవితంలో ఎలాంటి మొత్తం సమర్పించుకున్నట్టుగానే ఉంటారు. కానీ ఎలా ఉంటుంది అంటే సగం అటు సగం ఇటు. ఇక్కడ కూడా అంటే పూర్తిగా డిపెండెన్స్ కాదండి, కొంచెం డిపెండెన్స్. మరి మళ్ళొక్కసారి చెప్తున్నాను, మరి చీల మండలం అంటే వాళ్ళు కేవలం దేవుళ్ళలోనే ఉంటారు, అంతకుమించి ఇంకా వాళ్ళకి దేవునితో ఆ రుచి తెలియదు, ఆ అనుభవం తెలియదు. వారు కంప్లీట్గా దేవుణ్ణి మరి అనుభవించలేకపోతారండి. మరి మోకాళ్ళ వరకు అంటే అది కేవలం వారు ఎలాంటి వాళ్ళ అవసరానికి మాత్రమే దేవుని సందులో మోకరించి వారుగా ఉంటారు. మరి నడుము లోతు అని అంటే మరి సగం ఇటు సగం అటుగా ఉంటారటండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. కానీ ఇక్కడ మరి నాలుగో విషయం ఏమైతే ఉందంటే ఈతలో మునిగి తేలే అంత, అంటే దేవునిలో కంప్లీట్గా మునిగి తేలే అనుభవం, అంటే దేవుని మీద కంప్లీట్ సరెండరెన్స్. అంటే మరి నడుము లోతు అంటే సగం సరెండరెన్స్, సగం సొంత శక్తి మీద ఆధారపడ్డం. కానీ ఇక్కడ 4వ విషయానికి వచ్చేసరికి కంప్లీట్ సరెండరెన్స్. నేను బతికినా చచ్చినా నా జీవితంలో ఏం జరిగినా జరగకపోయినా హబకు చెప్తాడు కదండి, నాకేమున్నానో లేకపోయినాను, ఇదిగో నాకేమున్నానో లేకపోయినా నేను దేవునిలో ఆనందిస్తాను, దేవుడు నాకు తోడుగా ఉన్నాడని చెప్పడమే ఆ సంపూర్ణమైన లోతైన అనుభవం, మునిగి తేలిన అనుభవం అండి. అందును బట్టి కూడా దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈ రోజు నేను అడుగుతున్నాను, నిజమే నీకు ఎలాంటి అనుభవం ఉంది? ఈరోజు ఎలాంటి ఆత్మ జీవితం కలిగి ఉన్నావు? నువ్వు పాడుతున్నావు ప్రతిరోజు, దేవా ఇదిగో జీవనదిని నా హృదయంలో మరి ప్రవహింపచేయి దేవా నాయనా, ఇదిగో నన్ను స్వస్థపరచు, నన్ను ప్రభా నా ఎముకల్ని గట్టిపరచు అనే చక్కటి వచనాలతో కూడిన మరి పాట ఉంటుంది కదండి. మరి ఆ పాట ఎంతవరకు నువ్వు పాడుతున్నావు, ఎలా పాడుతున్నావు అనేది ఆలోచన చేస్తే మరి ఈ 4 దశలలో నీ దశ ఎక్కడుందనేది నీకు మాత్రమే తెలుసు. అవును, నేను ఒక దైవజనుడి నోటి ద్వారా విన్నాను, వాక్యం కూడా చెబుతుందండి. ఏంటి అంటే నీ గురించి నీకు తప్ప ఇంకొకరికి తెలియదు. హల్లెలూయా, నీ గురించి నీకు తెలిసినంతగా ఇంకొకరికి తెలియదండి. అది ఓకే, దేవునికి తెలుసు, నీకంటే ఎక్కువ నీ గురించి దేవునికి తెలుసు, కానీ నీ గురించి మాత్రం వేరే వారి అందరికంటేను దేవుని తర్వాత మరి ఇంకొవరికి తెలియదండి, కేవలం నీకు మాత్రమే తెలుసు. కాబట్టి ఈ 4 స్థితిలో నువ్వే స్థితిలో ఉన్నావు? నిజమే, పరిశుద్ధాత్మని కోరుకుంటున్నావు, జీవజల నదులు నీ నుండి ఉబకాలి అనుకుంటున్నావు. ఎందుకోసం అండి? ఇతరులకి దీవెనకరంగా ఉండడానికా, లేకపోతే నీ స్వార్థం కొరక? హల్లెలూయా, అవును, మరి ఇతనికి దీవెనకరంగా ఉండలేని జీవితం వ్యర్థమండి. అవును, వీఆర్ కాల్డ్ టు బి ఎ బ్లెస్సింగ్ అండి. మనం ఎందుకు ఆశీర్వదించబడ్డామో క్రైస్తవులుగా, దేవుని బిడ్డలుగా, ఇదిగో దేవుని సేవకురాలుగా మనం ఎందుకు దీవించబడ్డామంటే కేవలం ఇతరులకి దీవెనకరంగా ఉండడానికి మాత్రమే అండి. ఇదిగో ఇక్కడ నది గురించి నేను మాట్లాడబోతున్నాను. ఇంకా ముందు వచనాలకి సాగుదాం. మనకి ఇంతవరకే తెలిసేమో, తర్వాత వచనాలు చూసినప్పుడు ఎంతో చక్కటి అనుభవపూర్వకంగా మరి అక్కడ రాస్తున్నాడు. మరి ఆ దూత మరి ఎజికేల్ గారికి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడండి. చూడండి, అక్కడ మరి తర్వాత మరి వెళ్ళాడంట, మునగబోయాడంట. ఇంకా ఆ మునగలేక మరి తిరిగి వెనక్కి వచ్చినాడంట. ఎవరు? ఎజికేల్ గారు. మరి ఆ దూత కూడా వెనక్కి వచ్చినప్పుడు మరి వెనక్కి తిరిగి చూసారంట. వెనక్కి చూసినప్పుడు అక్కడ ఏముంటుందంటే, అక్కడ ఏముంది అంటే 2 వైపులా ఆ నది పారుతుండగా 2 వైపులా లెక్కలేనన్ని అంటే చాలా చెట్లు ఉన్నట్టుగా రాస్తుంది వాక్యం. హల్లెలూయా. మరి 10వ వచనాన్ని మీకోసం చదువుతున్నానండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగో చూడండి, మరియు దాని యొద్ద ఎగ్దేను పట్టణము మొదలుకొని వెగ్దేనేమును పట్టణము వరకును చేపలు పట్టువారు దాని ప్రక్కన నిలిచి వలలు వేయుదురు. మహాసముద్రంలో ఉన్నట్టు సకల జాతి చేపలు దాని యందు బహు విస్తారముగా నుండునంట. చూడండి, ఇక్కడ చూస్తే అది నదిలో ఏమేమి ఉన్నాయి అంటే అన్ని రకాలుగా ఉన్నాయి. మరి ఇంకొక వచనాన్ని కూడా మీకు చూస్తే, నరపుత్రుడా నీవు చూచితివి కదా అని చెప్పి నన్ను మరలా నది ఇద్దరికి తీసుకొని వచ్చెను. నేను తిరిగి రాగా నది తీరము ఇరుపక్కల చెట్లు విస్తారముగా కనపడెను. అప్పుడు ఆయన నాతో ఇట్లనెను, ఈ నీళ్లు ఉబికి తూర్పుగానున్న ప్రదేశమునకు పారి అరాబాలోని దిగి సముద్రంలో పడును. అప్పుడు సముద్రము నీళ్లు మంచి నీళ్ళు అగునంటండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. నిజమే, ఇరు పక్కన కూడా చెట్లు ఉన్నాయటండి. ఎలాంటి చెట్లు ఉన్నాయంటే శ్రేష్టమైన చెట్లు ఉన్నాయి. అంత మాత్రమే కాదు, ఎక్కడెక్కడికైతే మరి ఈ నీరు పారుతూ ఉంటుందో అక్కడ మరి అది పారుతూ సముద్రంలో పడతాయటండి. ఆ పడినప్పుడు ఆ సముద్రపు నీళ్ళన్నీ కూడా మంచి నీళ్ళు అవుతాయంట. మరి వడిగా పారు ఈ నది వచ్చు చోటెల్లా జలచరములన్నీ బ్రతుకును. ఈ నీళ్లు అక్కడికి వచ్చుట వలన ఆ నీరు మంచి నీళ్ళగును గనక చేపలు భవిస్తారముగా ఉండును. ఆ నది ఎక్కడికి పారునో అక్కడ సమస్తమును బ్రతుకును. అవునండి, చూడండి ఎంత చక్కటి మాట. ఆ నీరు ఎక్కడికి పోతుందో సమస్తము బ్రతుకునండి. ఒక్కసారి ఆలోచన చేద్దామండి. ఇక్కడ ఏముందండి? నది ఉంది, సముద్రంలో పడుతుంది. ఆ నది మంచి నది, దేవుని నుండి వస్తున్న నది కాబట్టి సముద్రంలో మరి ఉప్పు నీళ్ళు ఉంటాయి కాబట్టి, మరి చెడు పిచ్చి నీళ్ళు కూడా ఉంటాయి కాబట్టి ఆ సముద్రంలో పడినప్పుడు అంట మరి
ఆ సముద్రం మంచిగా అయిపోతుందంట. ఆ సముద్రం ఉప్పు నీళ్ళన్నీ మంచిగా మారుతాయి. నిజమే, ఇది బాగుంది. మరి ఆ సముద్రంలో పడినప్పుడు అక్కడ ఉన్న చేపలన్నీ కూడా మరి ఇంకా విస్తారమైతాయి అని చెప్తున్నాడు. కరెక్ట్. మరి నేను అంటున్నాను, ఇక్కడ నాకు ఒక ఆలోచన వచ్చింది. ఇక్కడ ఒక్కసారి ఆలోచించేద్దామా? చేపలు అవన్నీ కూడా మరి జీవించడానికి నిజంగా మంచినీళ్ళు కావాలా? అసలు మంచినీళ్ళు కావాలా? మురికి నీళ్ళలో చేపలు పెరగాయండి, బతకవా అండి? ఆ మురికి నీళ్ళలో మరి పట్టిన చేపల్ని మనం తెచ్చుకొని తింటలేమా? మనం ఆరోగ్యంగా ఉండలేమా? ఆలోచన చేస్తే నిజమే అండి, చేపలకి నిజంగా మంచినీరు అక్కర్లేదు. అది ఏ మురికిలో అయినా పెరుగుతాయి, అవి ఎక్కడైనా బతుకుతాయి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. అంటే నేను నీటి గురించి మాట్లాడుతున్నానండి, భూమి మీద బతుకుతాయి అని నేను చెప్పట్లేదు. మరి నిజంగా చెప్పాలంటే ఇక్కడ దేవాది దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఆ నది పారు చోటల్లా, హల్లెలూయా, ఆ నది ఎవరి జీవితంలో పారుతుందో, ఇదిగో సముద్రం అంటే నేను, నువ్వండి. ఇదిగో ఈ లోకం అనే సముద్రం. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. నేను పోలుస్తున్నానండి ఈరోజు పరిశుద్ధాత్మ దేవుని సహాయముతో నేను పోలుస్తుంటుండగా మరి జాగ్రత్తగా గమనించండి. నిజమే చేపలకి మంచినీళ్ళు, ఉప్పు నీళ్ళు, మురికి నీళ్ళతో సంబంధం లేదు, అవి బతుకుతాయి. కానీ ఇక్కడ చేపల్ని మనతో పోల్చుకుంటే, సముద్రం అంటే ఈ లోకంతో మనం పోల్చుకుంటే, ఇదిగో జీవజల నది, జీవ నది అయిన యేసు ప్రభు వారు మన జీవితంలో ప్రవహించినప్పుడు, ఈ లోకంలోకి వచ్చినప్పుడు, హల్లెలూయా, ఇదే అండి వాగ్దానం. ఇదే ఆయన మొదటి రాకడ గురించి చెప్తున్న వాగ్దానం. ఆ మొదటి రాకడలో ఆయన రావడం మాత్రమే కాదు, ఆ తర్వాత రెండో రాకడలో కూడా ఆయన ఏ రీతిగా మన కోసము ఆ నూతన యెరూషలేములో పెట్టబోతున్న ఆ నిజమైన మరి ఆ నది గురించి కూడా మాట్లాడుతున్నాడండి. మరి రాబోయే మాటలు ఇంకా ఎన్నో ఉన్నాయి. అందును బట్టి దేవునికి మహిమ కలుగును గాక. నేనేమంటున్నానంటే ఈ రోజు ఈ సముద్రం అనే విషయ వలయంలో నువ్వు నేను ఉంటుండగా జీవనది అనే యేసు ప్రభు వారు వచ్చి ఆయనలో ఉన్న జీవాన్ని మనకి నదిగా ప్రవహింపచేసి ఇచ్చినప్పుడు, ఇదిగో అందులో చేపలమనే మనము బ్రతుకుతుండగా మనల్ని బ్రతికిస్తున్నాడటండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. నిజమే, ఇక్కడ మురికిలో ఉన్న చేపలు బతుకుతాయి, కానీ మనము పాపంలో ఉంటే మనం జీవించలేము. ఓకే, ఒక శ్వాసతో మనం బతుకుతామేమో, భూలోకానుసారమైన జీవితం మనం జీవిస్తామేమో, కానీ మనము బతికినను చచ్చిన వారితో సమానం అని చెప్పేసి వాక్యం చెబుతుందండి. ఎప్పుడు తెలుసా? నీలో యేసు ప్రభు లేకపోతే, నువ్వు యేసు ప్రభుకి మరి యేసు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించలేకపోతే నువ్వు బతికినను చచ్చిన వాడితోనే సమానం. ఎందుకంటే ఇప్పుడు నువ్వు కొద్ది కాలం సంతోషంగా జీవిస్తావేమో, ఆనందంగా ఉంటావేమో, నువ్వు కోరుకునేవన్నీ నువ్వు అనుభవిస్తున్నావేమో, కానీ ఇదిగో నీ జీవిత కాలం శాశ్వతం కాదు. కాబట్టి నువ్వు మరణించిన తర్వాత నిజమైన ఆ ఎటన్నిటికి నువ్వు వెళ్తున్నావా? నిజమైన జీవములోనికి, పునరుత్థాన జీవంలోకి నువ్వు వెళ్తావా, లేదా నరకంలోనికి వెళ్తావా అని ఈరోజు ప్రశ్నిస్తున్నాడు దేవాది దేవుడు. నిజమే, నువ్వు జీవనదిని నువ్వు కోరుకుంటే ఆయన నది నీలో ప్రవహిస్తుంటుంటగా, ఇదిగో నీలో ఉన్న చెడంతా నాశనం అయిపోయి, ఇదిగో మంచి అవ్వాలంటే, ఇదిగో మంచి కావాలంటే, చూడు ఆ మంచి అయినప్పుడు, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక, నువ్వు మంచిగా బతికినప్పుడు మరి నిజమే శ్రేష్టమైన ఆరోగ్యకరంగా మాత్రమే కాదు, ఇతరులకి ఆరోగ్యం ఇచ్చేవాడిగా కూడా నువ్వు ఉంటావు. మరి ఆ వచనాన్ని కూడా మనం ఒక్కసారి ధ్యానిస్తే, ఇదిగో చూడండి, మరి అక్కడ నది మంచిగా అయిపోతుంది. మరొకసారి మీకు చెప్తున్నాను, నది మంచిగా అయిపోతుంది. నది ఎక్కడెక్కడైతే ప్రవహిస్తుందో అక్కడంతా కూడా మరి జీవచరాచలన్నీ కూడా మరి బతుకుతున్నాయి, ఇంకా విస్తరించబడుతున్నాయి. అంత మాత్రమే కాదు, మరి చేపలు పట్టువాడు వచ్చి హల్లెలూయా వలలు వేసినప్పుడు విస్తారమైన చేపలు, హల్లెలూయా, ఆ సకల జాతికి సంబంధించిన చేపలు, హల్లెలూయా, ఇదిగో లోకం అనే ఈ సముద్రంలో ఇదిగో అన్ని జాతుల వాళ్ళు. నిజమే కదండి, రక్షణ లేని దేశం ఏదండి? ఇదిగో సువార్త లేని దేశం ఏదండి? చెప్పండి నాకు. ఉండొచ్చు ఎక్కడో మారుమూల ప్రదేశంలో, చిన్న ప్రాంతంలో. అవును, ఇప్పుడు నేను కూడా చెప్తాను, మన దేశంలో కూడా, మన దగ్గర కూడా కొన్ని ఉన్నాయి, కొన్ని ప్రదేశాలు ఉన్నాయి, మరి దేశాలుగా కాదు కానీ ప్రాంతాలుగా ఉన్నాయి కొన్ని, ఇంకా యేసు ప్రభు గురించి తెలియను. అలాగే లోకమంతటిలో కూడా చిన్న చిన్న దేశాల్లో ఇంకా సువార్త పోలేదేమో నాకు తెలియదు, కానీ నిజమేనండి. కానీ దేవాది దేవుడు చెప్తున్నాడంటే ఏంటి అంటే, ఇదిగో ప్రతి విధమైన చేపలు, ప్రతి విధమైన మనుషులు నీ పట్టగలగా చేపల వారు ఇదిగో దేవాది దేవుడు మనల్ని ఆ పని కోసం కూడా ఏర్పాటు చేస్తున్నాడు. అవును, నువ్వే చేపలు పట్టువాడిగా నిలబడాలని చెప్తున్నాడు, నువ్వే ఒక చేప అని కూడా చెప్తున్నాడు. అందును బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఇదిగోండి, మహాసముద్రం ఉన్నట్టు సకల జాతుల చేపలు దాని యందు బహువిస్తారముగా ఉండరు. అప్పుడు దేవాది దేవుడు చెప్తున్న మాట ఏంటి తెలుసా? వేర్ దిస్ రివర్ డస్ నాట్ గో. చూడండి, ఇక్కడ మాట్లాడుతున్నాను, ఎక్కడైతే ఆ నది ప్రవహించదో, ఎక్కడైతే ఆ నది నీళ్లు అనేవి పోవో, ఎక్కడైతే నిజంగా నీలో జీవజల ఊట నీలో లేకపోతే నువ్వు మరణించిన వాటితో సమానం. అక్కడ ఏమంటున్నారంటే, ఆ బురద సముద్రం ఏదైతే ఉంటుందో ఆ బురద సముద్రంలో ఖచ్చితంగా మరి చేపలు అలాంటివి ఉంటాయి కదా, లెక్క ప్రకారంగా అయితే మరి బురదలో ఉన్న చేపలు కూడా బతుకుతాయి. కానీ ఇక్కడ దేవాది దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, అవునండి, ఇక్కడ నిజమైన చేపల గురించి మాట్లాడలేదు, మన గురించి మాట్లాడుతున్నాడు. దర్శనపూర్వకంగా మనతో
మనతో మాట్లాడుతుంది ఏంటంటే అలాంటి చెడు జీవితంలో ఉన్న వారికి మరి దేవుడు చెప్తున్న మాట ఏంటంటే వారికి నాశనము, వారు చనిపోతారని చెప్పేసి క్లియర్గా వచనం 11వ వచనంలో రాయబడిందండి. మరి ఆ తర్వాత మరి ఈ నది తీరము చూసినప్పుడు కూడా ఇటువైపులా అటువైపులా మరి ఏముంటాయంట, ఆహారాన్ని ఇచ్చే చెట్లు అని చెప్పేసి అంటున్నాను. అవును, సమయం దగ్గరకు వస్తుందండి. మరి నేను క్లుప్తంగా మీతో చెప్తున్నాను, మరి మాట్లాడుతున్నాను, జాగ్రత్తగా వినండి. ఇదిగో అయితే ఆ సముద్రము బురద స్థలములను, ఆ ఉబిన స్థలములలో ఉప్పు గల వాటి ఉండి బాగా ఉండును. మరి నదీ తీరమున ఇరుపక్కల ఆహారం ఇచ్చు. చూడండి, నదీ తీరమున ఇరుపక్కల ఆహారం ఇచ్చు సకల జాతి వృక్షములు పెరుగును. వాటి ఆకులు వాడిపోవంట, వాటి కాయములు ఎప్పటికీ రాలవు. ఆ నది నీరు పరిశుద్ధ స్థలముల నుండి పారుచున్నది గనక ఆ చెట్లు నెల నెలకు కాయలు కాయను, వాటి పండ్లు ఆహారమగును, వాటి ఆకులు ఔషధమునకు వినియోగింపబడుదురు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాకండి. చూడండి ఈ వచనాన్ని 12వ వచనాన్ని జాగ్రత్తగా మనం చూసినప్పుడు ఇరుపక్కల ఉన్న ఆహారం ఇచ్చే చెట్లు అంటండి, మామూలు చెట్లు కాదు, ఆహారాన్ని ఇచ్చే చెట్లు ఉన్నాయి. ఆ చెట్లకి ఎలా అంటే కాత అనేది ఆగిపోదటండి. అంత మాత్రమే కాదు, పరిశుద్ధ స్థలంలో మరి నుండి పారుతున్న నీరు వాటి నుండి ప్రవహిస్తుంది కాబట్టి ఆ చెట్లకి కాసిన కాయలు కేవలము మరి స్వస్థత ఆహారం మాత్రమే, ఆ పళ్ళు ఆహారానికి మాత్రమే కాదు కానీ ఆకులు కూడా మనకి మరి ఆరోగ్యాన్ని ఇస్తాయని చెప్తుంది. నేను ఆలోచన చేస్తాను ఇక్కడ ఏంటి, ఆ పండ్లతో మన పండ్లు ఆహారమునకు కారణం అంటే ఏంటంటే ఇదిగో మన జీవితంలో మనకు ఏ పళ్ళు కావాలండి, ఏ ఫలాలు కావాలండి, నిజం చెప్పాలంటే ఆత్మ ఫలములు కావాలి. నిజమే, మనము ఆత్మ ఫలముతో నింపబడినప్పుడు మనం ఇతరులకు ఇచ్చే నిజమైన పండు ఏంటి తెలుసా, ప్రేమ, దయాలతో అవన్నీ కరుణ అనేవి మనం ఇతరులకు ఇచ్చినప్పుడు వారు జీవిస్తారండి. అవునండి, అదండి నిజమైన జీవజల నది మనలో ప్రవహించడం అంటే, మనమే ఇతరులకి ఆహారం అవ్వడము అంటే. ఇదిగో యేసు ప్రభులాగా నువ్వు చనిపోయి నువ్వు శరీరంగా నిన్ను శరీరంగా తినడం అని కాదు, కానీ ఇదిగో మనము ఇతరులకి పండుగ ఆహారంగా అవ్వడం అంటే మన ద్వారా ప్రేమ అనేది ఇదిగో మనము ఆ 9 వరాల ఫలాల్ని ఇతరులకి ప్రకటించడం అంటే ఇతరులకి పంచడం అండి. మన ద్వారా వాళ్ళు చూడడం, మన ద్వారా వాళ్ళు అనుభవించడం, అదే నిజమైన ఆహారం అండి. మరి ఆకులు ఔషధాలు అవ్వడం అంటే నేను పోల్చుకుంటున్నాను ఏంటంటే ఇది వరాలు అనుకుంటాను. అవును, ఫలాల కంటే ఎక్కువ వరాలని మనం కోరుకుంటాం కదా. 9 వరాలు మనకు తెలుసు కదండి. ఆ 9 వరాలు మనం చూసినప్పుడు నిజమే ఆ వరాలన్నీ మనకి ఇదిగో స్వస్థతనిస్తాయి, హీలింగ్ గిఫ్ట్ అంటే ఆ ప్రొఫెసీని మరి మనకి జవాబునిస్తాయి, మన ప్రశ్నకి జవాబులు మనకి నడిపిస్తాయి, మరి ప్రవక్త ద్వారా మాట్లాడతారు, మరి ఎన్నో విధమైన దీవెనలు మరి 9 వరాల్లో ఉంటాయి. అది నిజమైన ఆకులు ఔషధంగా మారడం అంటే మన జీవితంలో ఉన్న వరాలు మరి ఇతరులకి ఔషధం అవ్వాలి అంటే, ఇతరులకి పనికి రావాలని, వాళ్ళని బతికింప చేయాలండి, వాళ్ళని స్వస్థతలోనికి తీసుకురావాలి అంటే మరి వారికి మన ద్వారా ఆ హీలింగ్స్ అనేవి అవి అన్నీ కూడా మనకు ఆ విడుదల చేసే కార్యాలు, ఆ కార్యాలు అన్నీ కూడా మన ద్వారా జరిగినప్పుడు వారికి నిజమైన ఔషధంగా అయ్యి వాళ్ళందరూ బతుకుతారండి. అందరూ బట్టి దేవునికి మహిమ కలుగును గాక. నిజమే, కానీ నువ్వేం చేస్తున్నావు, నువ్వు ఎలాంటి జీవితాన్ని కలిగి ఉన్నావు అని ఈరోజు మరొక్కసారి ప్రశ్నిస్తున్నాను. ఎంతవరకు ఉంది నీ అనుభవం, ఎంతవరకు నీ ఆత్మ జీవితం ఎంతవరకు ఉంది, నువ్వు పొందుకుంటున్నావు. నిజమే, దేవుని సన్నిధిలో నువ్వు గడుపుతున్నప్పుడు ఖచ్చితంగా నువ్వు పొందుకుంటున్నావమ్మా. ఇదిగో నువ్వు దేవునితో 1 గంట గడిపితే దేవుడు నిన్ను వట్టి చేతులతో తిరిగి అక్కడి నుండి పంపట్లేదు. నీవు ఒకవేళ నువ్వు చేసిన ప్రార్థనకి జవాబు రాదేమో, ఇదిగో నువ్వు జాబ్ గురించి ప్రార్థన చేస్తుంటే ఆ జాబ్ విషయంలో నీకు జవాబు రావట్లేదేమో, కానీ దేవుడి సన్నిధిలో నువ్వు 1 గంట నువ్వు దేనికోసము ప్రార్థన చేస్తుండొచ్చు, కానీ దేవుడి నుండి నువ్వు ఒకటి పొందుకుంటున్నావు. అదేంటి తెలుసమ్మా, ఇదిగో ఈ జీవజల నదిని నువ్వు పొందుకుంటున్నావు. ఆయనతో సహవాసం చేస్తున్నావు కాబట్టి, ఆయనతో మాట్లాడుతున్నావు కాబట్టి, ఆయన దగ్గర నువ్వు ఆనుకుంటున్నావు కాబట్టి, ఇదిగో నువ్వు కోరుకున్నది నీకు దక్కకపోవచ్చు ఆ టైంలో, నువ్వు కోరుకుంటున్న దానికి దేవుడు జవాబు ఇవ్వకపోవచ్చు ఆ సమయంలో, కానీ నువ్వు దేవుని నుండి నిజంగా ఆయన ఇవ్వాలనుకున్న శ్రేష్టమైన ఈ జీవజల నది, ఆయన సన్నిధైన సహవాసం, ఆయన ప్రేమ సంకల్పం అనేది నీ ద్వారా వెళ్ళబరచబడడానికి దేవుడు నిన్ను నింపుతున్నాడమ్మా. అది నువ్వు మర్చిపోకు. దేవుడు నాకు సహాయం చేయలే, నాకు దేవుడు ఇవ్వలేదు అని అనుకుంటున్నావేమో, దేవుడు ఇస్తున్నాడమ్మా. నువ్వు అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికంగా చేసే దేవుడు. నువ్వు ఆయనతో గడిపితే ఖచ్చితంగా నీకు ఇస్తున్నాడు, కానీ ఆయన తగిన సమయంలో ఇచ్చేవి అవిస్తాడు. కానీ ఇది మాత్రం ఆయనతో గడిపినప్పుడు ఆయన నిన్ను ఒట్టి చేతులతో పంపడటండి. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు కాబట్టి నువ్వు ఆయన చెంత 1 గడియ గడిపితే మరి 1000 దినముల కంటే శ్రేష్టమైనదని చెప్పినాడు. అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. మరి కొత్త సంవత్సరంలోకి మనం ఎంటర్ అవబోతున్నాం కదండి. నూతన సంవత్సరం
సంవత్సరానికి ఎంటర్ అవబోతుండగా మరి కొన్ని వాగ్దానం మనం ఎత్తి పట్టుకుందామా ఈరోజు. మరి ఐజయ్య 58వ అధ్యాయము, నేను జీవజల నదుల గురించిన వాగ్దానాలే మాట్లాడుతున్నాను. ఇవి ఆల్రెడీ మీకు వచ్చేసి ఉంటాయి, ఆల్రెడీ మీరు వీటిని పొందుకొని ఉంటుండొచ్చు. కాకపోతే మరి నిజంగా వాటిని అనుభవించలేదేమో, అనుభవించలేని స్థితిలో ఉన్నారేమో, ఇంకా నెరవేర్చలేదు అనుకుంటున్నారేమో. కానీ ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని ఆ వాగ్దానంలోకి నడిపించును గాక, ఆ వాగ్దానపు నెరవేర్పు మీలో నాలో జరుగును గాక. ఐజయ్య గ్రంథం 58వ అధ్యాయం మరి 11వ వచనాన్ని చూసినప్పుడు, యెహోవా నిన్ను నిరంతరము నడిపించును, హల్లెలూయా. క్షామ కాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి నీ యొక్క ఎముకలను బలపరచును, హల్లెలూయా. నీవు నీరు కట్టిన తోట వలె ఎప్పుడు ఉబుకుచు ఉండే నీటి ఊట వలె ఉందుదు అంట, హల్లెలూయా. చూడండి ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు. ఇది కూడా నీటి ఊటనే. నీటి ఊట ఎందుకోసం అంటే ఇంకొకరికి మరి తేమనివ్వడానికి, హల్లెలూయా. ఇదిగో నువ్వు నది ప్రవహిస్తున్నప్పుడు పక్కనున్న చెట్లు ఫలించాలటండి. అంటే అది నువ్వనే చెట్టే కావచ్చు, నీ ద్వారా ఇంకొక చెట్టు ఫలించడమే కావచ్చు, అది ఏదైనాను నది నువ్వైతే మనుషులుగా ఉన్న వారు దీవెనలోకి వస్తారండి. ఒకవేళ చెట్టు నువ్వైతే, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఏమవుతుందో తెలుసండి, నువ్వు ఆకులుగా మారిపోతావు, వాళ్ళకి ఔషధంగా మారిపోతావు. ఇదిగో నువ్వు పండుగ ఉండి వాళ్ళని ఆదరిస్తావు, వారికి ఆహారంగా మారుతావమ్మా. ఇదిగో దేవుడు దీవిస్తున్నాడు నేను, కాబట్టి నువ్వు ఆశీర్వాదాలు నేను పొందుకోమని ఈరోజు దేవుని నామంలో నేను బ్రతిమలాడుకుంటున్నాను. ఇంకా మనకైతే తెలిసిన కీర్తనకారుడు 1:3 సంగతి మనకి తెలుసు. అలాగే మరి ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయంలో కూడా అక్కడ నీకు ఎండిపోయిన పరిస్థితి వచ్చినను, అసలు వర్షకాలం అనేది రాకపోయినను నువ్వు మాత్రం ఎలా ఉంటావు తెలుసా, వాడు జనముల ఎదుట నాటపడిన చెట్టు వలె ఉంటారంట. ఎవరండి? దేవుని మీద ఆనుకున్నవారు, దేవుని చేత ఆత్మాభిషేకం పొందుకున్నవారు, దేవుని నామంలో జీవిస్తున్నవారు, దేవుని కోసం జీవించాలని ఆశ కలిగి దేవుని సన్నిధిలో ప్రతి దినం గడుపుతున్నవారండి. దేవునితో మాట్లాడుతున్న వారి గురించి నేను మాట్లాడుతున్నాను. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. అలాగే చూసుకుంటూ వెళ్తే ఇంకా ఎన్నో ఉన్నాయండి, ఎన్నో వచనాలు నేను చెప్పగలను. కానీ ఈరోజు ముగింపులోనికి వస్తుండగా మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. ఇతరులకి నువ్వు ఏ రకంగా ఆహారంగా ఉంటున్నావు? ఇతరులకు ఏ రకంగా నువ్వు ఔషధంగా ఉండాలని ఆశ కలిగి ఉన్నావు? ఇదిగో నువ్వు ఆ దేవుని సేవకుడు అయితే, ఇదిగో ఆత్మ ఫలాల చేత నువ్వు నింపబడితే ఇతరులని ఆ ఫలాల చేత నువ్వు తృప్తిపరుస్తున్నావా? లేదా నువ్వు వరాల చేత నింపబడి వరాలనే అభిషేకము నువ్వు పొందుకొని ఉంటే ఇతరులకి నువ్వు దీవెనకరంగా ఉంటున్నావా అని చెప్పేసి దేవుడు ఈరోజు మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాడు. ఈరోజు నాతో కూడా మాట్లాడుతున్నాడు. మరి చివరిగా మరి ఈ వాక్యంని మనం ధ్యానించకపోతే ఇది సంపూర్ణం కాదని నేను ఒప్పుకుంటున్నానండి. యోహాను సువార్త 7వ అధ్యాయము మరి 38వ వచనము, అలాగనే యోహాను సువార్త 4 మరి అక్కడ మరి జీవజల నదుల గురించి మరి ఒక స్త్రీతో మాట్లాడుతున్నాడు, సమరయ స్త్రీతో మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడంటే, ఇదిగో ఈ నీటిని నువ్వు తాగిన ఎడల ఇంకెన్నిటికి దప్పికొనవు అంటున్నాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. దాని అర్థం ఏంటి అంటే, ప్రతిదినం ఆ నీటిని తాగాలి, ప్రతిదినం ఆయన సన్నిధిలో గడపాలి, ప్రతిదినం ఆయనతో మాట్లాడుతుంటే ఆ నిజమైన సహవాసం అనేది మనల్ని ఎక్కడికి తీసుకెళ్తుందంటే, మన జీవితంలో ఉన్న ప్రశ్నలకి సమాధానాలకి జవాబు రాకపోయినను నువ్వు ఇతరులకి జవాబుగా మారిపోతావమ్మా, నువ్వు ఇతరులకి ఔషధంగా మారిపోతావమ్మా. అది దేవుడిస్తున్న నిజమైన జీవజల నది. అందుకోసమే ఐజయ్య చెప్తున్నాడు ఇక్కడ, ఇదిగో నువ్వు ఎలా ఉంటావు అంటే, ఇదిగో నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచడం మాత్రమే కాదు, నీవు నీరు కట్టిన, హల్లెలూయా, నీరు కట్టిన తోట వలె ఉంటావు. అంత మాత్రమే కాదు, ఉబుకుతున్న ఒక ఊట వలె నువ్వు ఉంటావంట. అది నిజమైన ఆశీర్వాదమమ్మా, అది నిజమైన అభిషేకం. ఆ అభిషేకాన్ని నువ్వు వ్యర్థం చేస్తున్నావా? ఇంకే వేరే వాటి కోసం అమ్ముడుపోతున్నావా అని ఈరోజు దేవాది దేవుడు ప్రశ్నిస్తున్నాడు. నిజమే జీవజల నది కావాలని కోరుకుంటున్న ప్రతి బిడ్డతో నేను ఈరోజు మాట్లాడుతున్నాను. ఏంటి అంటే, నువ్వు దేవునికి నిజమైన ఆత్మీయ పంటగా నువ్వు ఉండాలనుకుంటే నిజంగా ఈరోజు ప్రార్థనలో ఏకీభవించు. అవును, ఆయన పంట కోయడానికి వస్తున్నాడండి. ఏ పంట అంటే కేవలం ఆత్మల పంట కాదు, ఇగో నీలో ఉన్న నిజమైన పంట అంటున్నాడు కదా. మీరు ఫలించడానికి మాత్రమే మిమ్మల్ని పిలిచి ఉన్నాను అంటున్నాడు. మీరు నాలో ఫలించడానికి, సమృద్ధిగా ఫలించడానికి ఆ ఫలాలనేవి కేవలం ఈ జీవజల నదితో మనం అంటగట్టుకుంటేనే. మరి రెవల్యూషన్స్లో చూసినప్పుడు 22వ అధ్యాయంలో చూసినప్పుడు జీవజల నది అని ఉంటుంది, అక్కడ జీవ వృక్షం అని ఉంటుంది, ఒక్క చెట్టే ఉంటుంది. ఆ చెట్టే ఆయనండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. అంటే ఆయన మనలో ఉన్నప్పుడు, మనం ఆయనలో అయిపోయినప్పుడు, ఈ చెట్లన్నీ కూడా ఆయన చెట్టుగా మార్చబడినప్పుడు ఇంకేముంటుందండి మనకి? ఇంకేం కావాలి? అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా గొప్ప దేవానికి ఈ రోజు జీవజల నదితో మమ్మల్ని ప్రభా తృప్తిపరిచినందుకు వందనాలు తెలియజేసుకుంటూ నజరుడైన యేసు ప్రభు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటూ పొందుకుంటున్నాం తండ్రి, ఆమేన్.